చూస్తా ఉంటే ఈరోడు గొప్పిటి పిట్టలా ఉన్నాడు. దీని అడ్డం పెట్టుకొని మందికి డబ్బులు నొక్కేస్తా. ఆసుపత్రి తీసుకెళ్ళండి అయ్యో, ఆసుపత్రి డబ్బులు. నిన్నే మాట్లాడు. అడిగేటోళ్ళు లేరనుకుంటున్నావా ఏంటి? కడిగి పారేస్తాను. నేనిట్ట అడుగుతా ఉంటే నువ్వు అట్ట సుత్తవేంటి? మాట్లాడు. అడిగేటోళ్ళు లేరనుకుంటున్నావా ఏంటి? కడిగి పారేస్తాను. హలో ఆయమ్మా, నీ మనవరాలు ఎలాంటి కలర్ డ్రెస్ వేసుకుంది? అది పసుపు ఎరుపు బాబు. సేమ్ కలర్. దొరికిందా? నా కళ్ళెదురుగానే ఉంది. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? నేనేడ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఫోన్లో ఇంకెవరితోనో మాట్లాడుతా ఉన్నావు. అసలు ఆ గురించి ఏమనుకుంటున్నావు? నాకు గాని తిక్కరేగిందంటే నీ దుమ్ము దులిపేస్తానేమనుకుంటున్నావు? నాకు అవతల అర్జెంట్ పనుందని వెళ్ళిపోతున్నాను. లేదంటే ఈ రోజు నా చేతిలో సచ్చేవాడివి. నీ అంత తేల్చేదాన్ని. రా మామ, రా పోదాం. లే మామ. మామ, అది కాదమ్మా, ఆసుపత్రికి డబ్బులు ఏమో ఇస్తాడేమో, తీసుకుందాం పదమ్మా. ఓ అది యాడికెళ్ళిందో. పద మామ, త్వరగా వెళ్ళి వెతుకుదాం. అమ్మ తల్లే, అమ్మో. నేను బుజ్జగించి తీసుకొస్తాను కదా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇదిగో బుజ్జయ్. ఏయ్ నేనే పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? ఆగు. ఏయ్ నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే. అమ్మా, నా నుంచి తప్పించుకుందామని రా వెళ్దాం. ఏయ్ ఏయ్, వదులు. నన్నే కౌగిలించుకుంటావో? వదులు. ఎంత ధైర్యం నీకు? నా మీద కోళ్ళని ముట్టుకోవడం కాకుండా కౌగిలించుకుంటారా నువ్వు? చూడు బాస్, నీతో నాకు పనిలేదు. అనవసరంగా ఇందులో ఇంటర్ఫీర్ అవ్వకు. ఓకే? ఏంటిది బుజ్జి, చిన్నపిల్లలాగా? అక్కడ నీకోసం మాయమ్మ ఎంతలా బాధపడుతుందో నీకు తెలుసా? ఆయమ్మ? ఆవిడెవరు? ఆయమ్మ ఎవరో తెలీదా? అంటే చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకుని గోరు ముద్దలు తినిపించిన ఆయమ్మనే మర్చిపోయావా? నా మనవరాలెక్కడా అని నీకోసం ఎంతగానో బాధపడుతుందే మీ నానమ్మే మా ఆయమ్మ. అర్థమైందా? రే, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మర్యాదగా చెప్తున్నా, నన్ను ఎడిసిపెట్టు. లేదంటే అరిచి నలుగురిని పిలుస్తా. వదులు, వదలమంటుంటే. అబ్బా, వదిలేస్తే పారిపోదామనా? నేను అస్సలు వదలను. అరే ఎవడ్రా నువ్వు? సంబంధం లేకుండా ఏదేదో వాగుతున్నావు. అరే ముందు నా మేనకోట వదలరా. వదులు. అమ్మ గంగా, ఈ రోడ్డు డబ్బున పిచ్చోళ్ళ ఉన్నాడు, మనం వెళ్దాం పోదమ్మా. వదులు. వదలరా. అక్కడ నీకోసం మీ నాన్నమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. రా నేను వెళ్దాం. రాను. వదులు. నేను రాను. వదులు. వదలమంటుంటే. ఇదిగో ఆయమ్మ, నీ మనవరాలు ఎంతో చెప్పినా ఇంటికి రానని మారం చేస్తోంది. చెప్పాను కదా బాబు, అది బెట్టు చేత్తదని. దానికి చాక్లెట్ బిస్కెట్ కొనిచ్చావనుకో, అప్పుడొస్తది. అవునా? నిజమా? మరి ముక్క ముందే చెప్పొచ్చు కదా ఆయమ్మ. ఏంటో ఈ పిల్ల, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదిగో, నాతో కామ్గా మా ఇంటికి వస్తే నీకు బోల్డ్ అని చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తా. సరేనా? చాక్లెట్లు బిస్కెట్లా? ఏ సరిపోవా? అయితే వాటితో పాటు ఐస్ క్రీమ్స్ కూడా కొనిస్తా. ఓకేనా ఇప్పుడు నీకు? నాకు మందు కొనిస్తావా? నేను వస్తాను. మామా, నువ్వు నాకు అవసరం లేదు బాస్, తను నాకు అవసరం. మనం వెళ్దాం. వదులు. ఏయ్ ఆగు. అమ్మా. అయ్యో రక్తం. ఇంత అందమైన పాదానికి ఎంత దెబ్బ తగిలిందో చూడు. అంతా నీ వల్లే. అయినా ఎందుకంత కోపం? నిన్నిలా కాదు, ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు.
వద్దురా రే, వదలు. నా మేనకోడలురా. చూడు నా గురించి నీకు తెలీదు మర్యాదగా నన్ను ఒరే రే వదిలేసి. రే రే రే, లేదంటే తప్పురా రే, నేను తప్పురా రే. చూస్తాను. ఒరే రే, నా మేనకోడలురా బాబు, వదలు. పట్టపగలే ఏంట్రా ఇది? అరే, రే రే, వదిలేరా. వదలు వదలు వదలమంటుంటే ఏ అరే ఒరే రే రే, నాన్న బంగారం, ఒరే వదిలేరా, తప్పురా రే, తప్పురా రే. ఒరే రే రే, వదిలే నీతో నాకు పని లేదని చెప్పానుగా, పక్కకెళ్ళు. నాతో పని లేకపోవడం ఏంట్రా? నొప్పిగా ఉందా? ఉండు, కట్టు కడతాను. ఏమొద్దు నన్ను వదిలే నేను వెళ్ళాలి. ఏయ్ లేవకు, కూర్చో. నీ కాలికి రక్తం వస్తుంది కదా. అవసరం లేదని చెప్తున్నానుగా, నేను వెళ్ళాలి. వెళ్ళవతలకి. ఆగు. చెప్పు సిన్న బాబు. చూడాయమ్మా, కాలికి దెబ్బ తగిలితే కట్టు కడతానంటే అసలు వినిపించుకోవట్లేదు. అయితే ఒక పని చేయి బాబు, ఏంటి? దానికి ముద్దు పెట్టు బాబు. నువ్వు చెప్పినట్టెలా సెత్తది. నిజమా? అవును బాబు, కావాలంటే పెట్టి చూడు. చూడు మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు, లేకపోతే ఆయమ్మ చెప్పింది నిజమే. ముద్దు పెట్టగానే సైలెంట్ అయిపోయింది. అయ్య బాబాయ్, నా మేనకోడలు ముద్దు పెట్టేదాడు బాబాయ్. అడిగేవారు లేరా? అయ్యో ఎవరంటారు? రండి బాబాయ్. ఒరే, 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 మళ్ళీ ముద్దు పెట్టేశాడు అబ్బాయి. ఒరే 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 ఒరే, తప్పురా రే. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారా నా మేనకోడలి? ఒరే నాయనా చూడు బంగారం. బాస్, నీ గురించి ఆయమ్మ ఏం చెప్పలేదు, లేకపోతే నిన్ను కూడా తీసుకెళ్ళామని. ఓకే? ఏమోర్రా? ఒరేయ్, ఒరే రే 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 రే, తప్పురా రే 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 రే, నాన్న. అయ్యో మా అమ్మమ్మకి మధ్య మెమరీ లాస్ అయ్యి తనేం చేస్తుందో తనకే తెలియట్లేదు. అలాగే గంగ అనబడే నేను అక్కడే చదివాను అనడానికి పనికొచ్చే నా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్. ఎలాగో 10 రోజుల్లో గంగ బర్త్డే ఉంది కాబట్టి ఈలోగా నిజమైన గంగ ఎవరో తెలుసుకుని ఈ ఆస్తిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. వస్తాను మేడం. మంగా, ఛీ! ఎంతకు తెగించావే? గంగ లేదని, ప్రస్తుతానికి తను ఇక్కడికి రాలేదని తెలిసి నువ్వే గంగవని చెప్పుకుని ఆ ట్రస్ట్ వాళ్ళని నమ్మించడానికి నాకు లేని పని రోగాలను అంటగడతావా? నీకసలు బుద్ధి ఉందా? గంగ స్థానాన్ని కోరుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదు? ఛీ! నీది ఒక జన్మేనా పాపిష్టిదానా? ఆపై ఏంటి ఊరుకుంటున్నానని తెగ రెచ్చిపోతున్నావు? ముసల్దాన్లా ఉండు. పోయి వెళ్ళి ఇంట్లో మూలలు కూర్చుని హరే రమ హరే కృష్ణ అని చెక్క భజనలు చేసుకో. ఎక్స్ట్రా చేయాలని చూస్తే మర్యాద దక్కదు. జాగ్రత్త. ఏం కూసావే నిన్ను? నువ్వు కొడితే కొట్టించుకోవడానికి, తిడితే తిట్టించుకోవడానికి, నువ్వంటే భయపడే ఆ చిన్నప్పుడు మంగళ అయ్యో తప్పైపోయిందమ్మమ్మా నన్ను క్షమించు అనే అప్పటి మంగననుకుంటున్నావా? మంగిక్కడా గుర్తుంచుకో. చూడు, ఇన్ని రోజులు ఏం జరిగినా నీకు నాకు మధ్యన మమ్మీ ఉండేది. నా అదృష్టం బాగుండి ఆవిడ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క అడ్డు నువ్వే. అందుకే సైలెంట్ గా ఓ మూలన కూర్చుని పెట్టింది తిని కామ్గా ఉన్నావనుకో, నువ్వు ప్రశాంతంగా చచ్చేంత వరకు బ్రతకచ్చు. లేదనుకో మనశ్శాంతి లేకుండానే మధ్యలోనే చస్తావు.
నన్ను చంపేస్తానంటావా? చంపవే, చంపు, చంపు, చంపు. ఏయ్, ఆపే నీ ఓవర్ యాక్షన్. నిన్ను చంపాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, బట్ అనుకునేలా మాత్రం చెయ్యొద్దు, అర్థమైందా? మంగా! ఆస్తి కోసం నువ్వింతలా దిగజారిపోతావా? నన్నే ఎదిరిస్తావా? ఇప్పుడు చెప్తున్నానే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టి పాలు తాగి రొమ్ము గుద్దే నీలాంటి దానికి బుద్ధొచ్చేలా నేను చేస్తానే. నా మనవరాలు గంగ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానే. ఈ ఆస్తికి వారసురాల్ని చేస్తాను. ఆ గంగ చేతులతోనే నిన్ను మెడబట్టి బయట గెంటిస్తాను. చూస్తూ ఉండు. శభాష్, నువ్వు సూపర్ ముసలి. ఇలాంటి ఛాలెంజ్ ఉంటేనే నాకు కూడా కిక్ ఉంటుంది. నువ్వు కాదు, నేను చెప్తున్నాను విను. ఆ గంగ నీకు దొరకదు. ఒకవేళ దొరికినా ఇక్కడికి రాదు. వచ్చినా నా చేతిలో చావటం పక్కా. ఇది ఫిక్స్. ఏయ్, చూద్దామే, అదే చూద్దాం. నేనుండగా నా గంగపై ఎలాంటి కిటుకులు కుట్రలు జరగనివ్వను. తనని నేను కాపాడుకుంటాను. నిన్ను మెడబట్టి బయటకు గంటిస్తాను. చూద్దాం ఎవరు ఎవరిని గంటిస్తారో అది చూద్దాం. చూద్దాం. ఛాలెంజ్. పోయి పోయి మీ అమ్మమ్మతో ఛాలెంజ్ చేసావా? తన గురించి నీకు తెలీదు. అవునమ్మా, తను గనక పంతం పట్టిందో పని అయ్యేదాకా వదలదు. అలాంటి దాంతో నువ్వే గంగవని ప్రూవ్ చేస్తానని ఛాలెంజ్ చేశావు. అది జరిగే పనేనా? అంతేనా? మీ అమ్మమ్మకి ఎప్పుడేం జరిగినా ఎవరేం చేసినా అన్నీ చక్కగా గుర్తుంటాయి. అలాంటి దానికి మెమొరీ లాస్ అనే జబ్బుందని చెప్పావు. నువ్వన్న ఈ మాటని తను చచ్చినా మర్చిపోదమ్మా. ఇవన్నీ తన మెమొరీలో ఉంచుకొని నీ మీద రివెంజ్ తీర్చుకుంటుంది. ఛ, నువ్వే తన అనవసరంగా రెచ్చగొట్టావనిపిస్తుంది. అయిందా? చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? నేను మరీ అంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా? ఈ ఆస్తిని ఎలా దక్కించుకోవాలో నాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ లో పాటుగానే ఆ ట్రస్ట్ వాళ్ళ ముందు ఆ ముసల్దానికి మెమొరీ లాస్ ఉందని చెప్పాను. అర్థమైందా? నీ ప్లాన్స్ నీకుండొచ్చు, కాదనను. కానీ లేని రోగాన్ని అంటగడితే పెద్దావిడ మాత్రం ఊరుకుంటుందా? అసలు తనకు ఆ జబ్బే లేదని నిరూపిస్తే అప్పుడు నువ్వు బయటకు వెళ్లాల్సిందే. ముందు అది అర్థం చేసుకో. ఇవన్నీ ఆలోచించి నేను అన్ని రెడీ చేశాను. తనకి మెమొరీలో ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో రావచ్చు కదా. అదెలా? ఇదిగో ఇలా. ఏంటమ్మా అది? ఇది ముసల్దాని జ్ఞాపక శక్తిని తగ్గించి మతి మరుపును పెంచే మెడిసిన్. దీన్ని దుబాయ్ నుంచి తెప్పించాను. దీన్ని రోజు ఆ ముసల్ది తినే అన్నంలోనూ తాగే కాఫీలోనూ కలిపిస్తే చాలు. బర్త్డే కల్లా తను నిజంగానే మొత్తం మర్చిపోయి చివరికి తనెవరో తనే గుర్తుపట్టలేని స్థితికి వచ్చేస్తుంది. ఇది వాడిన మొదటిసారే రిజల్ట్ కనిపిస్తుంది. అంత పవర్ఫుల్ ఈ మెడిసిన్. వెంటనే దీన్ని ఈ క్షణమే ఆ ముసల్దానికి ఇవ్వండి. ఇక రోజు ఇస్తూనే ఉండండి. అర్థమైందా? ఇంత పక్కాగా ప్లానింగ్ ఉన్నప్పుడు ఇంకా ఎలా అర్థం కాకుండా ఉంటుంది చెప్పు? అలాగేనమ్మా. ఇక మీ అమ్మమ్మకి మతిమరుపు తెప్పించే బాధ్యత మాది, సరేనా? ఇంకో ముఖ్యమైన విషయం, ఈ సంగతి మన మధ్యే ఉండాలి. కాదని మూడో కంటికి తెలిస్తే ఇదే మందు మీకు వాడాల్సి వస్తుంది. జాగ్రత్త. అర్థమైంది తల్లి, ఇది మన మధ్యే ఉంటుంది. నీ గురించి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. నీతో పెట్టుకుంటే ఏమవుతుందో మాకు తెలియదనుకుంటున్నావా? ఇక నువ్వేం టెన్షన్ పడకు. హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్కి ప్రిపేర్ అవ్వు, సరేనా?
పద బోనా, మనం వెళ్ళి మన ప్రిపరేషన్లో మనం ఉందాం. పద. నాతోనే ఛాలెంజ్ చేసావు కదమ్మా, ఇక నీ మతి పోయేలా ఈ ఆస్తిని నేనే చేజిక్కించుకుంటాను, చూస్తూ ఉండు. ఈ రోజు నుండి ఆపరేషన్ అక్క మెమోరీ లాస్ స్టార్ట్. మరి ఈ కాఫీ తాగిన వెంటనే మనం ఎవరో అని మర్చిపోయి పుసుక్కున మీ అక్క మనల్ని దొంగలు అనుకుని తన్ని తరిమేస్తే అప్పుడేంటండి మన పరిస్థితి? శుభం పలకమంటే అశుభం జరగాలని కోరుకుంటావేంటి? అది కాదండి, కీడెంచి మేలెంచమన్నారు కదా అని. నువ్వేం ఎంచక్కర్లేదు కానీ ముందు పద, ఈ కాఫీ ఇద్దాం, తీసుకో. పద. ఆ, అక్క, నీకోసమని వేడివేడి కాఫీ తీసుకొచ్చాను, తాగక్క. వద్దురా, ఇప్పుడు నాకేం తాగాలనిపించట్లేదు, వెళ్ళండి. అది కాదు వదినా, నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు కదా, ఈ కాఫీ తాగితే కాస్త టెన్షన్ తగ్గుతుందని తెచ్చాం, తాగొదినా. ఏయ్, వద్దని చెప్తుంటే వినిపించట్లా, వెళ్ళండి అవతలకి. మనం చేపట్టిన ఆపరేషను ఎంత త్వరగా ఫీల్ అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకోసారి ట్రై చేద్దామండి. పద. అక్క ప్లీజ్ అక్క, ఒక్కసారి తాగక్క. నీకోసమని కష్టపడి చేశానక్క, ఒక్కసారి తాగక్క. అవును వదినా, ఒక్క సిప్పైన తాగుదినా ప్లీజ్ వదినా. ఒరేయ్, అడుగు తినే వాళ్ళల్లా ఎందుకలా అరుస్తారు? నాకు కావాలంటే చెప్తాను కదా, ఈసారి తాగమని చెప్పారు, చంపేస్తాను, వెళ్ళండి. అంకుల్, ఎందుకు అంకుల్ అంత బలవంత పెడతారు? ఆవిడ గారికి కాఫీ తాగేంత టైం కూడా లేకుండా నన్ను ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తూ ఉంది పాపం. కదా మమ్మా?